అందులో ప్రతి ఒక్కరు కూడా అంటే లోపల నుంచి రావడం వచ్చినటువంటి వాళ్ళు ఫ్లైఓవర్ మీదకి వెళ్ళడం వాళ్ళకి దొరికింది భోజనాలు దొరికితే వాళ్ళు అందిస్తున్నటువంటి ఆహార పదార్థాలు తీసుకుంటున్నారు. ఏది పంపిణీ చేస్తే దాన్ని తీసుకుని వస్తున్నటువంటి పరిస్థితి మన విజువల్లో కూడా చూడొచ్చు. ఇక్కడ మానవత్వం అనేది వెల్లు విరుస్తుందనే చెప్పొచ్చు. ఎందుకంటే ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఏ ఒక్కరూ కూడా ఒక మతానికో కులానికో ఒక ప్రాంతానికో ఎవరు చెందినటువంటి వాళ్ళు కాదు. యువకులు అదేవిధంగా శక్తి ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా సాయం చేస్తున్నటువంటి వాళ్ళైతే కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా చూసుకుంటూ పోతే నేనున్నటువంటి ఇది ఫ్లైఓవర్ ఎండ్ ప్లేస్. నాకు వాటర్ ఎక్కడి వరకు వచ్చిందో విజువల్లో కూడా చూడవచ్చు. చాలా అంటే ఎండ్ ప్లేస్లో తక్కువగా ఉంది. కానీ లోపలికి వెళ్తూ ఉంటే ప్రతి ఒక్కరు కూడా కంటే ఆ రోడ్ల మీద ప్రవహిస్తున్నటువంటి నీరు కూడా మనుషులంతా మునిగిపోయే పరిస్థితి అయితే వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా చూస్తే చాలామంది ఇప్పటికే ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, పోలీసు, ఫైర్, ఇతర శాఖలకు సంబంధించినటువంటి వాళ్ళతో పాటుగా మనం చూస్తున్నాం కదా ఆక్టోపస్కి సంబంధించినటువంటి కమాండోస్ ఇప్పుడైతే వీళ్ళందరూ వచ్చినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. వస్తున్నటువంటి వాళ్ళు ఇలా చిన్న పిల్లల్ని, ముసలి వాళ్ళని, ఆడవాళ్ళని, అనారోగ్యంతో ఉన్నటువంటి వాళ్ళని, నడవలేనటువంటి వాళ్ళని అటు ఫైర్, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది, ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది ఒక్కొక్కరిగా తరలించుకుంటూ వస్తున్నటువంటిది అయితే మనమైతే చూడొచ్చు. ప్రతి ఒక్కరిలో కూడా కాపాడడం, ఎందుకంటే అందరూ కూడా నీట మునిగిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. నిరాశ్రయాలుగా ఉన్నటువంటిది మనమైతే చూడొచ్చు. ప్రతిసారి కూడా మనము సాధారణంగా చెప్పుకుంటూ ఉంటాం, డబ్బులు సంపాదించుకున్నాము, ఆ కులాలతోనూ మతాలతోనూ కొట్టుకుపోతూ ఉంటారు, వాళ్ళు రకరకాలుగా పోరాటాలు చేస్తూ ఉంటారు. కానీ ఇక్కడ చూస్తున్నటువంటిది వీళ్ళు ఎవరికి ఒకరికొకరు సంబంధం లేనటువంటిది. ఆడవాళ్ళ దగ్గర నుంచి పిల్లల వరకు, ముసలాళ్ళ వరకు అందరూ సాయం చేస్తున్నటువంటి వాళ్ళని కూడా చూడొచ్చు. నడవలేనటువంటి వాళ్ళు, వెళ్ళలేనటువంటి వాళ్ళందరినీ కూడా ఒక్కొక్కరిగా తీసుకుని వెళ్తున్నటువంటిది. అంటే చాలా మంది లోపల కాలనీల్లో వాళ్ళంతా కూడా నిలిచిపోయినటువంటి పరిస్థితి ఉంది. వాటర్ ఇంచుమించుగా ఫస్ట్ ఫ్లోర్ని మించి ప్రవహిస్తున్నటువంటి నేపథ్యంలో లోపల నుంచి బయటకు రాలేనటువంటి వాళ్ళు ఎంతోమంది తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతున్నటువంటిది అయితే మనమైతే విజువల్లో చూడొచ్చు. ప్రతి ఒక్కరి చేతుల్లో కూడా వాళ్ళకి కనీస నీడ్స్ ఏదో అవసరాలు అయితే ఉన్నాయో అవసరాలన్నింటినీ వాళ్ళకి కావలసినటువంటి కొన్నింటిని తీసుకుని వాళ్ళైతే తిరిగి వస్తున్నటువంటిది విజువల్లో కూడా మనమైతే గమనించవచ్చు. ఎక్కడికక్కడ కష్టాలు అనుభవిస్తున్నటువంటి దాన్ని అయితే చూడొచ్చు. అంటే నేను ఇందాక చూపించాను, నాకు సింగనగర్ ఫ్లైఓవర్ దగ్గరికి వచ్చేసరికి మోకాళ్ళ వరకే నీళ్లు ఉన్నాయి. నేను కొంత దూరం నడుచుకుంటూ ఇక్కడ వరకు వచ్చాను. కానీ ఇప్పటికీ నాకు ఎంత దూరం వాటర్ వచ్చిందో మనమైతే చూడొచ్చు. ఇంకా కొంచెం లోపలికి కూడా వెళ్దాం. లోపలికి వెళ్ళిన తర్వాత పొజిషన్ ఎట్లా ఉందనేది కూడా తెలుస్తుంది. ఎవరికి వాళ్ళే ఇక్కడ అంటే ప్రభుత్వానికి సంబంధించినటువంటి అధికారులే హెల్ప్ చేయాలని ఏం కనిపించడం లేదు. అధికారులతో పాటుగా ఎవరికి వాళ్ళే ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు స్వతంత్రంగా కూడా పనిచేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూస్తే చాలా మంది అంటే కొన్ని ప్లేసెస్కి ఆ బోట్లు కూడా వెళ్ళలేనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కాలనీల్లోకి చిన్న చిన్న దారిలోకి బోట్లు వెళ్ళలేనటువంటిది అయితే మనం కూడా చూడొచ్చు. అయితే ఈ ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా కొంచెం కొంచెంగా చూస్తున్నాం కదా, పిల్లల్ని ఏ విధంగా అయితే వాళ్ళు హెల్ప్ చేస్తూ ఉన్నటువంటి యువకులందరూ కూడా లోపల ఉన్నటువంటి వాళ్ళని ఏ విధంగా తీసుకుని వస్తూ ఉన్నారనేది మన విజువల్లో కూడా చూడొచ్చు. అత్యంత కష్టం, నిరంతరం రాత్రి పగలు తేడా లేకుండా మొత్తం సహాయ సహకారాలు అందిస్తూ సహాయం చేస్తున్నటువంటి వాళ్ళని అయితే చూడొచ్చు. ఇప్పటికే పక్క నుంచి చూస్తే మనం ఎన్డీఆర్ఎఫ్తో పాటుగా ఎస్డీఆర్ఎఫ్, పోలీసు, ఫైరు, అదేవిధంగా వివిధ డిపార్ట్మెంట్లకు సంబంధించినటువంటి అధికారులు ప్రతి ఒక్కరి చేతుల్లోనూ ఖచ్చితంగా తినడానికి ఏదైనా దొరుకుతుందా, తినే వస్తువులు, అదేవిధంగా వీళ్ళతో పాటుగా తినే వస్తువులతో పాటుగా ఒక్క వాటర్ బాటిల్ అయినా దొరుకుతుంది. ఆ వాటర్ బాటిల్ తాగడానికి మంచినీళ్ళు, వాళ్ళ కొన్ని వస్తువుల్ని అన్నింటినీ తీసుకొస్తున్నటువంటిది ప్రతి దానికి ఇక్కడ ఒక లెక్క అనేది ఖచ్చితంగా కనిపిస్తుంది. ఎందుకంటే కష్టాల్లో ఉన్నటువంటి వాళ్ళని బయటకు తీసుకురావాలి, ఇళ్లలో ఉన్నటువంటి వాళ్ళని తీసుకుని వాళ్ళైతే మనం చూస్తూ ఉన్నాం. చాలామంది ఇప్పటికే అంటే విధి నిర్వహణలో వీళ్ళు చేసేది కూడా చాలామంది ఇక్కడ ఫోటోగ్రాఫర్స్ని కూడా చూస్తున్నాం. విధి నిర్వహణలో వాళ్ళ ఆలోచన, ఎందుకంటే జరిగిన ప్రమాదం కావచ్చు, ఫ్లడ్స్ కావచ్చు, ఏవైనా సరే సజీవంగా ఉండాలంటే చంటి పిల్లలతోని బాలింతలతోని వస్తున్నాం. ప్రాణాలు ఎలా పెట్టుకొని వస్తున్నాం మేము, ఏమీ లేవు. అక్కడి నుంచి నడుచుకొని ఆ పిల్లలు గోల కట్టుకున్న గొడ్డతోని ఇల్లు ములిగిపోయి పరుపులు, ఫ్రిడ్జ్లు అన్ని కొట్టుకుపోయినాయి. రాజనగరం అది. అక్కడి నుంచి వస్తున్నాం నడుచుకొని. చంటి పిల్లలు అదిగోండి, చంటి పిల్లలు. ఏంటి సార్ ఇది, మాకు చచ్చిపోతున్నాం సార్. తిండి లేదు, ఏంటి కరెంట్ లేదు. లోపలికి వస్తే తెలుస్తుంది. లోపల అక్కడ పైపుల రోడ్డు, కట్ రోడ్డు తెగి 100 మంది దగ్గర 100 మంది ఉన్నారు. వీళ్ళు బోట్లు వేసుకొని ఇక్కడెక్కడే తిరుగుతున్నారు తప్పితే జనాలు అసలు ఎక్కించుకోవట్లేదు.
ప్రెగ్నెన్సీ వాళ్ళు కానీ ఎవరికి హెల్ప్ చేయట్లేదు. ఎంతమంది ఉంటారు లోపల? ఇంకా దగ్గర 100-150 మంది ఉంటారు లోపల. సో చూడొచ్చు, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క బాధ అయితే కనిపిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇంచుమించుగా అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా తరలిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇవంతా సజీవ సాక్ష్యం. ఎందుకంటే ఇంత తీవ్రమైనటువంటి దాన్ని ఎవరు కూడా ఊహించరు. అసలు విజయవాడకి సంబంధించి బెజవాడ వాసులు ఎవరు కూడా ఇంత భారీ ఫ్లడ్స్ వస్తాయని వాళ్ళైతే ఖచ్చితంగా ఊహించి ఇప్పటి వరకు అయితే ఊహించరు. గతంలో కూడా ఇంత వరద వచ్చినటువంటి పరిస్థితి లేదు. 2009 ఇప్పటి వరకు దాదాపుగా ఒక 4-5 జనరేషన్స్కి తెలిసి విజయవాడకి సంబంధించి 2009 అత్యంత పెద్దదైనటువంటి వరదలు. అప్పుడే మొత్తం అంతా కూడా విజయవాడ సగం మునిగింది అనేది చెప్తూ ఉంటారు. కానీ అంతకు మించినటువంటి వరదలు ఒక్కసారిగా వచ్చినటువంటి నేపథ్యంలో ప్రజలందరూ కూడా అల్లాడిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా నిన్నటి వరకు, ఈరోజు ఉదయం వరకు వర్షం కురుస్తూనే ఉంది. కురుస్తున్నటువంటి ఈ వర్షానికి సంబంధించి కొంత తగ్గుముఖం పట్టినటువంటి నేపథ్యంలో సహాయక చర్యలు అయితే అందుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మనము ఇంకా కొంచెం లోపలికి వెళ్తూ ఉంటే అక్కడ చాలామంది ప్రజలైతే వాళ్ళంతటికి వాళ్ళు నడుచుకుంటూ వస్తున్నారు. అటు ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలకు సంబంధించి వీళ్ళందరూ కూడా వస్తున్నటువంటిది చూడొచ్చు. వచ్చేటువంటి వాళ్ళకి సంబంధించి ముఖ్యంగా చూస్తే అక్కడ లోపలికి వెళ్లే కొద్దీ వాటర్కి సంబంధించి అయితే ముఖ్యంగా కనిపిస్తున్నటువంటి దాన్ని అయితే మనం విజువల్లో కూడా చూడొచ్చు. ఎక్కడికక్కడికి వీళ్ళకి సంబంధించి అంటే ఎక్కడ నిన్న నైట్ 1 గంట కంటే ఇగో ఏలకొని చెప్పా ఆ బోట్ ఏరియా కలబడి అట్లా పాదం పెట్టాడు. మొత్తం సునామీలో చచ్చిపోతున్నారు. ముసలోళ్ళు మొత్తకోళ్ళు అందరూ మునిగిపోతున్నారు, చచ్చిపోతున్నారు. కనీసం వచ్చిన నా కొడుకులు లేరు. వీడు పాదం పెట్టి అందరూ నాశనం చేశాడు. మనం అయితే చూడొచ్చు లోపలికి సంబంధించి కొంచెం లోపలికి కనుక వెళ్ళేటటువంటి పరిస్థితి అయితే ఒకసారి గమనిస్తే నేను ఇందాక చూశాను. అంటే కనీసం నడవగలిగే స్థాయి ఉంటే ఎవరైనా సరే వచ్చేటటువంటి వాళ్ళు, కానీ ముంపుకు గురైపోయిన తర్వాత నేను స్టార్టింగ్లో బ్రిడ్జ్ దగ్గర చూపించాను, వాటర్కి సంబంధించి బ్రిడ్జ్ దగ్గర చూపించాను. కానీ ఇప్పుడు నేను ఎంత లోతుగా అయితే వచ్చానో వాటర్ ఎంతవరకు ప్రవహిస్తుందో చూడొచ్చు. ఇది నేను వచ్చినటువంటి మెయిన్ రోడ్డుకి సంబంధించి మెయిన్ రోడ్డు నుంచి ఇక్కడ వరకు ఉన్నటువంటిది ఈ లోతు. కానీ ఉండే కొంత లోపలికి వెళ్ళాలంటే, ఎందుకంటే ఇక్కడ వాటర్ ఫ్లో మొత్తం ఫ్లో అనేది కొనసాగుతుంది. ఇక్కడ నుంచి ఖచ్చితంగా మూమెంట్ అనేది ఉండే పరిస్థితి అయితే ఉంది. కొంత కొట్టుకుపోయే పరిస్థితి కూడా ఉంటుంది. అలా అంటే లోపలికి వెళ్లే కొద్దీ లోపలికి ఎంతో కష్టంతో కూడుకున్నటువంటి పని అయితే కనిపిస్తుంది. వాటర్ కూడా తోసుకుంటూ లోపలికి అయితే వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి అయితే మనము విజువల్లో కూడా చూడొచ్చు. ముఖ్యంగా చాలా మంది అక్కడ విజువల్లో కనుక గమనిస్తే చాలా మంది ఆగిపోయినటువంటి ఆటోల మీద కూడా అట్లానే ఉండి వాళ్ళు ఏం చేయాలో దిక్కు తోచినటువంటి పరిస్థితి చాలా మందిలో కనిపిస్తుంది. అట్లా అంటే ప్రతి ఒక్కరిలోనూ ఒక బాధ, హృదయ విదారకమైనటువంటి బాధలు కనిపిస్తూ ఉన్నాయి. లోపల నుంచి బయటికి ఏ ఒక్కరు కూడా రాలేనటువంటి పరిస్థితి అయితే నెలకొంది. ఏ విధంగానైనా సరే అటు ముసలి వాళ్ళని, ఆడవాళ్ళని, పిల్లల్ని, అంటే అనారోగ్యంతో ఉన్నటువంటి వాళ్ళని తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తున్నారు. నేను ఇంకా కొంచెం అటు అంటే చూస్తున్నాం ఎక్కడికక్కడ వెళ్తున్నటువంటి వాళ్ళందరూ కూడా లోపల ఉన్నటువంటి వాళ్ళ కుటుంబ సభ్యులకు, వాళ్ళకి కావలసినటువంటి వాళ్ళకు కూడా వాటర్ హెల్ప్ చేయడానికి, సహాయం అందించడం కోసం వీళ్ళందరూ కూడా వెళ్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. కొంత ఫ్లోటింగ్ ఉన్నటువంటి నేపథ్యంలో లోపలికి వెళ్ళాలన్నా కూడా, యువకులు వెళ్ళాలన్నా కూడా తీవ్రమైనటువంటి ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా ఎవరికి వాళ్ళ కుటుంబ సభ్యులందరినీ కూడా తీసుకురావాలని చూస్తున్నటువంటి పరిస్థితి ఎట్లా ఉంది? ఇంకా ఎంత దూరం ఉంది లోపలికి వెళ్ళాలంటే? మేము నిన్న 2 నుంచి ఇక్కడ మసీదు, గంగాళం కూడా ఎదురుగా సందు మసీదు రోడ్డు, అక్కడ 6 పిల్లలు పైన ఉన్నారు. ప్రతి ఒక్క ఎన్డీఆర్ఎఫ్ టీం చెప్పాం, ఇంతవరకు కూడా అటు సైడ్ ఒక్కటి వెళ్ళలేదు. పాల ప్యాకెట్లు వెళ్ళలేదు, ఏమీ వెళ్ళలేదు. సార్ మాకు ఫుడ్ వద్దు, ఏమొద్దు, జస్ట్ పిల్లల్ని తీసుకొచ్చి అక్కడ దింపండి, దారి నేను చూపిస్తాను. ఇప్పుడు ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది ఈ ఏరియా కాదు, పోలీసులు ఈ ఏరియా కాదు, తెలిసిన వాళ్ళు, అయ్యా మా కుటుంబ సభ్యులు మీరు వచ్చి మాకు ఏమొద్దు, జస్ట్ మాకు తిండి ఏమొద్దు, మమ్మల్ని దింపి అక్కడ పెట్టండి అని చెప్పినా కానీ ఇంతవరకు కూడా ఎటువంటి ఏమి లేక నేనే నడుచుకుంటూ పోతున్నా. అంటే మనం చూస్తున్నాం ఒక్కొక్కరిది కూడా ఒక్కొక్క బాధ అయితే ఇక్కడ కనిపిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా చూస్తే ఎవరికి వాళ్ళే ఆ తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీంతో లోపలికి వెళ్ళాలన్నా, వాళ్ళ కుటుంబ సభ్యుల్ని తీసుకురావాలన్నా కూడా ఇది వాటర్ ఫ్లో ఎక్కువగా ఉన్నటువంటి నేపథ్యంలో అంటే కొంతవరకు ముంపు అనేది ఖచ్చితంగా
కొంతవరకు తగ్గినా కూడా ఆ ముంపు అనేది కొనసాగుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇట్లా అనేక కాలనీల్లో సంబంధించి ఇది సింగనగర్ సంబంధించి వీధులన్నీ కూడా ముంపుకు గురైనటువంటి పరిస్థితి ఉంది. తీవ్రమైనటువంటి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ప్రజలు. ఎవరు కూడా పైనుంచి కిందకి రాలేనటువంటి పరిస్థితి అయితే ఉంది. ఎన్డీఆర్ఎఫ్ కూడా తరచు వాళ్ళు తరలిస్తున్న ఇంకా అనేక మంది పిల్లలు పెద్దవాళ్ళు లోపల ఉన్నటువంటి నేపథ్యంలో కుటుంబ సభ్యులందరూ కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ ఫ్లోటింగ్ ఇదే విధంగా తగ్గాలి అంటే ఇదంటే పూర్తిగా తగ్గాలంటే వర్షం రాకపోతే కనుక సాయంత్రానికి కొంతవరకు తగ్గుముఖం పట్టే అవకాశం అయితే ఉంది. మరి ఎంతమంది లోపల ఇబ్బంది పడుతున్నారు, వాళ్ళందరికీ ఆహారం ఏ విధంగా అందించడానికి ప్రభుత్వం అయితే ప్రస్తుతం ప్రయత్నం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కెమెరామెన్ అరుణ్తో రాజకీయమైనటువంటి రోడ్లలో ముంపు ఏ స్థాయిలో ఉందని చెప్పడానికి నిదర్శనం నేను నా కాళ్ళ కింద ఒక బైక్ ఉన్నట్లుంది. ఆ బైక్ మీద ప్రస్తుతం అయితే నేను నిలబడ్డాను. కొంచెం దిగితే ఈ లోతు ఎంతవరకు వెళ్తుందో చూడవచ్చు. ఇంతవరకు అంటే పీక లోతు ముంపులో ఉన్న నాతో పాటు ఇక్కడ చాలా మంది కూడా వెళ్తున్నారు. వాళ్ళ కోసం వెళ్తున్నటువంటిది వాళ్ళ చేతిలో ప్రభుత్వం నుంచి ఇచ్చినటువంటి ఇదిగో ఒక బిస్కెట్ ప్యాకెట్, ఒక పాల ప్యాకెట్, ఏదో ఫుడ్ కూడా ఉంది. కనీసం జేబులో ఉన్నటువంటి డబ్బులు చిరిగిపోకుండా తడిచిపోకుండా ఉండేలాగా నోట్లో పెట్టుకుని వాళ్ళైతే వెళ్తున్నటువంటిది అయితే మనమైతే విజువల్లో కూడా చూడొచ్చు. అసలు ముందు వరకు వెళ్దాం ఎట్లాంటి పొజిషన్ ఉంది ఏంటి అనేది కాళ్ళ కింద చాలా వస్తువులు పెద్ద పెద్ద వస్తువులు తగులుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా ఇక్కడ ఈ షాపులకు సంబంధించి అనేకమైనటువంటివి కింద పడిపోతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. వాటికి సంబంధించి కాళ్ళకి ఏవేవో తగులుతూ ఉన్నాయి. అవన్నీ రావాలంటే మాత్రము వాటిలో నుంచి మనం చూస్తున్నాం, విజువల్లో కూడా చూస్తున్నాం. ఎన్డీఆర్ఎఫ్ టీముకి సంబంధించినటువంటి వాళ్ళు ముసలి వాళ్ళని పిల్లల్ని ఎంతో మందిని తీసుకుని వస్తున్నటువంటిది అయితే చూడొచ్చు. అంటే ఈ ఫ్లోటింగ్ ఎక్కువ ఉన్నటువంటి నేపథ్యంలో ఇక్కడైతే మనం విజువల్లో కూడా చూడొచ్చు. ఎంతమంది ఇళ్లల్లో నుంచి బయటికి రాలేక ఆ ఇంట్లోనే ఉండలేక చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు ప్రతి ఒక్కళ్ళు ఆటో మునిగిపోయినటువంటి ఆటోని అయితే మనం చూడొచ్చు. ఆటో పైన ఉన్నటువంటి వాళ్ళని అంటే సహాయం కోసం వీళ్ళందరూ కూడా వెయిట్ చేస్తున్నటువంటిది అయితే మనం చూడొచ్చు. అంటే ఏంటి మొత్తం అసలు కాలనీలన్నీ రోడ్లన్నీ కూడా తడిచిపోయినటువంటి పరిస్థితి కనపడుతుంది. అన్నీ మునిగిపోయినాయి సార్. మా చంద్రబాబు నాయుడు గారు రాత్రి 2 o'clock వచ్చారు, 3 o'clock వచ్చారు, మార్నింగ్ కూడా వచ్చేలేరు చంద్రబాబు గారు. సహాయక మట్టికి చాలా బాగుంది. కానీ అనుకోకుండా అంత వాటర్ రావటం వల్ల ఆయన కూడా అసలు ఇంతకు ముందు ఎప్పుడన్నా చూసారా? అంతకుముందు ఎప్పుడో వచ్చిందండి, 2006లో ఎప్పుడో వచ్చింది, కానీ ఇంత రాలేదు. ఇదే ఫస్ట్ టైం అనుకుంటా. కానీ చాలా మంది మనమైతే చూడొచ్చు తీసుకొస్తున్నటువంటి లాంగ్ లో కెమెరామ్యాన్ అరుణ్ చూపిస్తున్నాడు. లాంగ్ నుంచి వస్తున్నటువంటి ఈ పడవకు సంబంధించి కనుక మనం చూస్తే ముఖ్యంగా చూస్తే ఆ చిన్న పిల్లల్ని పసి పిల్లల్ని వాళ్ళ చేతుల్లో పెట్టుకుని ఎన్డీఆర్ఎఫ్ టీమ్స్ ఏ విధంగా తీసుకొస్తున్నాయో ఆ చిన్న పిల్లలందరినీ కూడా ఎక్కడెక్కడో నిలిచిపోయినటువంటి వాళ్ళని ఎక్కడెక్కడో చిక్కుకుపోయినటువంటి వాళ్ళందరినీ కూడా చాలా జాగ్రత్తగా ఎన్డీఆర్ఎఫ్ టీమ్స్ అనేవి తీసుకొస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. చాలామంది ఇబ్బందికర వాతావరణం కనిపిస్తున్నటువంటి వాళ్ళు, కొంతమంది అనారోగ్యంతో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. ఈ వీళ్ళని కనుక వాటర్ తెచ్చుకోవడానికి వెళితే అక్కడ ఇచ్చినటువంటి వాటర్ ఆ ప్యాకెట్స్ని భుజాన వేసుకుని అయితే ప్రస్తుతం వీళ్ళందరూ కూడా వెళ్తున్నటువంటిది అయితే చూడొచ్చు. ప్రతి రోడ్లో కూడా వస్తున్నటువంటి వాళ్ళకి సంబంధించి ప్రతి రోడ్లో ఎంతో ఇబ్బందులకు గురయ్యి ఒక్కొక్కళ్ళు ఈ వీధుల్లో నుంచి వాళ్ళ ఇళ్లలో నుంచి పైన ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఏమన్నా ఫుడ్ అందిస్తారా? ఫుడ్ అందిస్తే ఆ ఫుడ్ని కనీసం తీసుకుందాం. ఎందుకంటే ఇప్పటికే మార్నింగ్ నుంచి ఏమి పాల ప్యాకెట్లు కానీ తినడానికి టిఫిన్ కానీ ఇంట్లో వస్తువులు, ఎందుకంటే ఎమర్జెన్సీ పర్పస్లో జరిగినటువంటి ఈ ప్రమాదానికి సంబంధించి వరదలకు సంబంధించి ఎవరు ఊహించినటువంటిది. దీంతో అందరూ కూడా నిరాశ్రయులైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఏ రోడ్ నుంచి ఎటు చూసినా కానీ ఏ వైపు నుంచి చూసినా కూడా ఖచ్చితంగా ఈ ముంపు అనేది తీవ్ర స్థాయిలో కనిపిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఏ ఇంట్లోకి వెళ్ళాలన్నా ఇల్లు మొత్తం నీటితో మునిగిపోయినటువంటి పరిస్థితి అయితే ఉంది. షాపులన్నీ రకరకాల వస్తువులు తీవ్రమైనటువంటి నష్టం అనేది దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. మనం చూడవచ్చు ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క షాప్ని, నేను రోడ్డుకి ఇరువైపులా ఉన్నాను, ఎటు నుంచి ఏ షాప్ చూసినా కూడా మొత్తం ఈ షాపులన్నీ డాబా కొట్ల సెంటర్ ఇది అజిత్ సింగ్ నగర్కి సంబంధించి మొత్తం గోల్డ్ షాపులు ఉన్నాయి, ఫుడ్ షాపులు ఉన్నాయి, కిరాణా షాపులు ఉన్నాయి. ప్రతి చిన్న దగ్గర నుంచి పెద్ద వరకు ఉన్నటువంటి అన్ని షాపులు కూడా ప్రస్తుతం గ్రౌండ్ ఫ్లోర్ అంతా ముంపుకు గురయ్యి లోపలికి వాటర్ వెళ్ళిపోయినటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళు ఎవరు కూడా దిగి రాలేనటువంటిది. దాదాపుగా నేను నడిచి వెళ్తున్నటువంటి ఈ రోడ్డు ఇంత లోతులో కూడా యువకులు కూడా లాంగ్లో వెళ్తున్నటువంటిది అయితే చూడొచ్చు. వాళ్ళందరూ ఇంచుమించుగా 2 కిలోమీటర్ల పొడవ ఇదే రోడ్డు ఇట్లానే ఉంటుంది. వాటర్లో ప్రతి ఒక్కళ్ళు కూడా వెళ్లాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది. అక్కడి నుంచి అంటే భోజనాలు పెట్టేటటువంటి వాళ్ళు కానీ ఆకలేస్తుంది, ఖచ్చితంగా మాకు ఎవరైనా సరే
భోజనాలు అందించండి అని కోరుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఒక్కొక్కరు వాటర్ ప్యాకెట్లు చిన్న చిన్న కాలనీలోకి వెళ్ళలేనటువంటి వాళ్ళు ఏదైనా సహాయం అది దొరికితే తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నటువంటి వాళ్ళు, ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళని ఎంతో మందిని మనమైతే చూడొచ్చు. మొత్తం కాలనీలన్నీ కూడా ఇదే ముంపులో కొనసాగుతున్నటువంటిది మనమైతే విజువల్లో కూడా చూడొచ్చు. అంటే ఎక్కడికక్కడ ఎదురు చూపులు, ఆకలి చూపులు. అంటే మనము ఖచ్చితంగా మాట్లాడుకోవాలి. సాధారణమైనటువంటి అంటే ఇంట్లో ఉన్నటువంటి వస్తువులు సహజంగా డబల్ స్టేర్ బిల్డింగ్స్ ఉన్నటువంటి వాళ్ళు కూడా కిచెన్ అనేది కింద ఉంటుంది. కింద ఉన్నటువంటి కిచెన్కి సంబంధించి వస్తువులన్నీ తడిచిపోవడంతో ఎవరైనా అంటే అధికారుల నుంచో స్వచ్ఛంద సంస్థల నుంచో ఇతరులు కనీసం తినడానికి ఏదైనా భోజనాలు పెడతారని మనం విజువల్లో కూడా చూడవచ్చు. బిగ్ టీవీ ఇక్కడికి వచ్చి వీళ్ళతో అంటే ఇది మాట్లాడి చూపించే ప్రయత్నం చేస్తుంటే కనీసం వాళ్ళు చెప్తున్నటువంటిది మనమైతే విజువల్లో కూడా చూడవచ్చు. అందరికీ ఇక్కడికి సహజంగా అయితే ప్రతిసారి మాట్లాడుకుంటాం కులం, మతం, జాతి, వైరం, గొడవలు ఇలాంటి రకరకాలు చూస్తుంటాం. కానీ ఇలాంటి విపత్తులు సంభవించినప్పుడు అందరూ ఒకటయ్యి ఇళ్లను పంచుకుంటారు. కింద నివాసం ఉంటున్నటువంటి వాళ్ళు ఇళ్ళు పూర్తిగా మునిగిపోయిన నేపథ్యంలో వాళ్ళందరినీ కూడా పైకి తీసుకెళ్లి ఆశ్రయిస్తున్నటువంటి వాళ్ళు, ఇంట్లో ఉన్నదేదో తినడానికి పెడుతున్నటువంటి వాళ్ళు ఎంతో మంది అయితే ప్రస్తుతము మనమైతే చూడొచ్చు. ఇది ఎంత దూరం వెళ్ళినా కూడా ఇదే హృదయ విదారకమైనటువంటి పరిస్థితి. ఇళ్లలో వస్తువులన్నీ తడిచిపోయాయి, ఇళ్ళు పూర్తిగా మునిగిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కనీసం ఎదురు చూపులు, ఎవరికి వాళ్ళే ఎదురు చూస్తున్నారు. ఎవరన్నా రాకపోతారా, ఏమన్నా తినడానికి కనీసం అందించకపోతారా, అటు పాలు కానీ కనీసం లేదా టీ పెట్టుకోవడానికి కనీసం తినడానికి ఆహార పదార్థాలు కానీ ఏమైనా అందిస్తారా, వాటర్ తాగడానికి కూడా మొత్తము డ్రైనేజీలు, ఇంట్లో ఉన్నటువంటి వాష్రూమ్స్తో సహా మొత్తం అన్ని కూడా ఏకమైపోయినాయి. డ్రైనేజీ, రోడ్లు, ఇవి కాలువల, చెరువుల, నదుల తెలియనటువంటి పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తుంది. ఓవరాల్గా చూస్తే ప్రతి ఒక్కళ్ళు కూడా సహాయం కోసం ఎవరన్నా అపన్నహస్తం అందించకపోతారా, సాయం చేయకపోతారని ఎదురు చూస్తున్నటువంటిది ఇక్కడైతే చూడొచ్చు. ఇప్పటికే ప్రభుత్వానికి సంబంధించినటువంటి అధికార యంత్రాంగం, ఎన్టీఆర్ఎఫ్ బృందం చాలా అంటే ముసలి వాళ్ళని, నడవలేనటువంటి వాళ్ళని, కొంత అనారోగ్యంగా ఉన్నటువంటి వాళ్ళని, పిల్లల్ని, గర్భిణీ స్త్రీల్ని, వీళ్ళందరినీ కూడా ప్రస్తుతం అయితే తరలిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళందరినీ సురక్షిత ప్రాంతాలకు తరలించి వాళ్ళకి కావాల్సినటువంటి అందిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. చాలా మంది కూడా మనమైతే అంటే ఒక్కొక్కరిలోనూ ఒక్కొక్క విధమైనటువంటి ఇబ్బందులు అయితే ఎదురవుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అంటే ఇక్కడ నుంచి ఉన్నటువంటి వాళ్ళు చాలా మంది సాయం చేస్తున్నటువంటి వాళ్ళు ఏదో చెప్పే ప్రయత్నం అయితే చేస్తున్నారు. అసలు మీకేమన్నా అందుతున్నాయా? అంటే ఇది వాటర్ ఫ్లోటింగ్ ఉంది, బోట్లు వేసుకొని తిరుగుతున్నారే తప్ప ప్రయోజనమే లేదు. అసలు వస్తున్నారు, 1కి 10 సార్లు తిరుగుతున్నారు. మేము ఇలా వెళ్తున్నాంగా, పిల్లలు ఇంటి దగ్గర అసలు పాలు లేక అసలు ఏమీ లేక ఇబ్బంది పడుతుంటే మేము ఇలా వెళ్ళి తెచ్చుకుంటున్నాం. ఒక్క బోటు కూడా రావట్లేదు. చూడండి, మీరు ఉన్నారు, ఎక్కడే ఉన్నారుగా, మీరు ఒక్కసారి చూడండి, మొత్తం చూడండి ఒకసారి. తిరుగుతున్నారు ఒక బోటు మీద వాళ్ళే ఒక 10 మంది 5గురు వేసుకుని తిరుగుతున్నారు, కానీ వేరే వాళ్ళు అసలు సహాయమే చేయట్లేదు. అటు వస్తున్నటువంటి వాళ్ళని కూడా చూడొచ్చు. స్థానికంగా ఉన్నటువంటి లోకల్ వాళ్ళు, నివాసం ఉంటున్నటువంటి వాళ్ళు లోపలికి వెళ్ళి వాళ్ళకి అంటే దొరికినటువంటి ఫుడ్ ఐటమ్స్ని కొంత లోపల వరకు వెళ్ళడం, అక్కడ సింగనగర్ ఫ్లైఓవర్ మీద అందిస్తున్నటువంటి ఆహారం ప్యాకెట్లను తీసుకుని మళ్ళీ కుటుంబ సభ్యులకి, పక్కిళ్ళలో ఉన్నటువంటి వాళ్ళకి, అవసరం ఉన్నటువంటి వాళ్ళకి అందిస్తున్నటువంటిది అయితే మనమైతే విజువల్లో కూడా చూడొచ్చు. ప్రతి ఒక్కరికి ఒక తీవ్రమైనటువంటి ఇబ్బందులు అయితే ఏర్పడుతున్నాయి. ఓవరాల్గా చూస్తే అంటే అనూహ్యంగా ముంచేసినటువంటి ఈ వరద ముంపులో ప్రస్తుతం అయితే అజిత్ సింగ్ నగర్ మొత్తం అంతా కూడా ముంపులో ఉన్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఎవరికి వాళ్ళకి కావలసినటువంటి ఆహార పదార్థాలని పక్కింట్లో ఉన్నటువంటి వాళ్ళకి కొంతమందికి అందుతున్నాయి, కొంతమందికి అందట్లేదు. తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతున్నటువంటి నేపథ్యంలో ప్రతి ఒక్కరు కూడా తీవ్రంగా ఇబ్బందులు పడుతూ వాళ్ళ కుటుంబ సభ్యుల్ని, పిల్లల్ని, ముసలి వాళ్ళని రక్షించుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు. అక్కడికి లోపలికి వెళ్ళే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఓవరాల్గా ప్రభుత్వం నుంచి సహాయ సహకారాలు అందుతున్నా ఎన్ని వేల మందిని, ఇన్ని లక్షల మంది తరలించడం అనేది అత్యంత కష్టం. కాబట్టి అసలు లోపల ఉన్నటువంటి పరిస్థితిని బిగ్ టీవీ కూడా అసలు ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయి వాటన్నింటినీ చూపించే ప్రయత్నం అయితే చేస్తుంది. బిగ్ టీవీ సంబంధించినటువంటి టీం మొత్తం లోపలికి వెళ్ళి వాళ్ళు పడుతున్నటువంటి ఇబ్బందులను కూడా చూపించే ప్రయత్నం అయితే చేస్తుంది. ఓవరాల్గా చూస్తే అజిత్ సింగ్ నగర్లో వరద ముంపు అనేది ముంచెత్తుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. కెమెరామెన్ అరుణ్తో రాజు, బిగ్ టీవీ, విజయవాడ.